వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుందాం. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమః. శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో శ్రీ వరలక్ష్మీదేవి వ్రతకథను ఇప్పుడు విందాం. వరలక్ష్మి వ్రత మహిమ. పూర్వకాలంలో కైలాస పర్వతంపై పరమశివుడు మరియు పార్వతీదేవి కొలువై ఉన్నారు. ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇలా అడిగింది: స్వామి, స్త్రీలు తమ కుటుంబ సంతోషాల కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం, పిల్లల శ్రేయస్సు కోసం, ఐశ్వర్యం మరియు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ వ్రతం యొక్క మహిమ ఏంటి చెప్పమని అడుగుతుంది. ఎవరు? పరమశివుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో పార్వతీదేవితో ఇలా చెప్పాడు: దేవి, స్త్రీలకు అత్యంత మంగళకరమైన వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది అని చెప్తాడు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తాడు. ఇందులో ఒక కథ ఉంటుంది, చారుమతి కథ. పూర్వకాలంలో మగధ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ చారుమతి అనే యువతి ఉంటుంది. ఆ కుటుంబంలో చారుమతి అనే సత్ప్రవర్తన కలిగిన స్త్రీ అని పేరుంది. చారుమతి ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినది. ఆమె తన భర్తను గౌరవిస్తూ, అత్తమామలను ప్రేమగా చూసుకుంటూ, కుటుంబ సభ్యులందరినీ ఆప్యాయంగా చూసుకునేది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరిచి దేవతలను భక్తితో పూజించేది. ఆమె భక్తికి శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. ఇప్పుడు ఆమెకి అమ్మవారి స్వప్న దర్శనం ఒకరోజు రాత్రి జరుగుతుంది. ఎవరికి అంటే చారుమతి నిద్రిస్తున్నప్పుడు అమ్మవారి స్వప్న దర్శనం ఒకరోజు వస్తుంది. చారుమతి నిద్రిస్తున్న సమయంలో ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అమ్మవారి చుట్టూ దివ్యమైన బంగారు కాంతి ప్రసరిస్తోంది. భక్తిభావంతో అమ్మవారు చారుమతిని చూసి ఇలా పలికింది: చారుమతి, నీవు చూపిస్తున్న భక్తికి నేను సంతోషించాను. ఇలా ఎవరు చెప్తారు? వరలక్ష్మి మాత చెప్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు, నన్ను పూజించు, నీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వ్రతాన్ని నిర్వహించు. నీకు మరియు నిన్ను అనుసరించే వారికి శుభ సంపదలు కలుగుతాయి అని వరలక్ష్మీదేవి అనుగ్రహించింది. అంతటా అమ్మవారు అదృశ్యమైపోయింది. తెల్లవారుజామునే వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంది. ఉదయాన తర్వాత చారుమతి తనకు వచ్చిన స్వప్నాన్ని భర్తకు, అత్తమామలకు వివరించింది. వారంతా ఎంతో సంతోషించారు. చారుమతి తన చుట్టుపక్కల ఉన్న స్త్రీలకు కూడా వరలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. అందరూ కలిసి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలని నిర్ణయించుకున్నారు. వ్రత దినాన చారుమతి తెల్లవారుజామునే లేచింది. ఇంటిని శుభ్రపరిచి అందమైన ముగ్గులు వేసింది. పూజ స్థలాన్ని అందంగా అలంకరించింది. కలశాన్ని సిద్ధం చేసి మామిడి ఆకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలను సిద్ధం చేసింది. నెక్స్ట్ వరలక్ష్మీదేవి పూజ
ప్రారంభం. అందరూ కొత్త వస్త్రాలు ధరించి భక్తితో పూజకు సిద్ధమయ్యారు. చారుమతి మరియు ఇతర స్త్రీలు వరలక్ష్మీదేవిని భక్తితో పూజించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించారు. దీపం వెలిగించి ధూపం సమర్పించారు. శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ స్తోత్రాలు, మంత్రాలు చదివి వ్రతకథను భక్తితో విన్నారు. తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో హారతి ఇచ్చారు. అమ్మవారి అనుగ్రహం. వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి మరియు ఇతర స్త్రీలు అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. అమ్మవారి అనుగ్రహంతో వారి ఇళ్లలో సంతోషం, ఐశ్వర్యం, శుభ సంపదలు వృద్ధి చెందాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగాయి. అందరూ శ్రీ వరలక్ష్మీదేవి కృపకు ఎంతో ఆనందించారు. శ్రీ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతకథను విని అమ్మవారిని స్మరించే వారికి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని భక్తుల విశ్వాసం. కుటుంబంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతాన శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ స్త్రీలు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించారు. మంగళ ప్రార్థన. చాలా భక్తిభావంతో శ్రీ వరలక్ష్మీదేవి తల్లి, మా కుటుంబాలను ఎల్లప్పుడూ కాపాడమ్మా. మా ఇళ్లలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం నింపమ్మా. మా పిల్లలను చల్లగా చూడు తల్లి. మా కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించమ్మా. ఈ కరుణ కటాక్షం ఎల్లప్పుడూ మాపై ఉండేలా దీవించమ్మా అని అన్నారు. శ్రీ వరలక్ష్మీదేవికి జై. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. సర్వమంగళమాంగళ్యే నమః. వరలక్ష్మి వ్రత కథ పూర్తయింది.